మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ముస్మి గ్రామంలో అక్రమ టేకు కలప వ్యవహారం సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో స్మగ్లర్ల చెలకల నుంచి 40 భారీ టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమ పలప వ్యవహారంలో కొందరు అటవీశాఖ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పట్టుబడిన కలపను వదిలిపెట్టడం, అనంతరం లెక్కల్లో తేడాలు బయటపడడంతో విజిలెన్స్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అక్రమంగా తరలించిన కలపపై పూర్తి వివరాలు సేకరిస్తున్న అధికారులు బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇస్తే బాగుండునేమో మరి అప్పుడు ఆ టైంలో ఇవ్వలేదని. అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఇచ్చిన ఆయనకి లేని బాధ తీసుకుని